డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే లేడీ కొరియోగ్రాఫర్ పైన అయితే లైంగిక దాడికి పాల్పడినట్లుగానైతే పోలీసులు తేల్చారు. ఇక ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లినట్లుగా జానీ మాస్టర్ లైంగిక దాడి కేసులో పాల్పడినట్లుగా కూడా దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే సాక్ష్యాధారాలు సేకరించారు. ఇక ఇదే కేసులోనైతే ప్రెజెంట్ జానీ మాస్టర్ బెయిల్ పైన అయితే బయట ఉండటం జరిగింది. ప్రెజెంట్ అయితే జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అయితే కీలక పరిణామం అనే చెప్పాలి. దీన్ని పోలీసులు ఇతర ఈవెంట్స్కి తీసుకొని వెళ్ళినట్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే నిర్ధారించిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ప్రెజెంట్ జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జానీ మాస్టర్ పై నమోదైన కేసులో నార్సింగ్ పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో తేలిన రిపోర్ట్స్ అన్ని కూడా ఛార్జ్షీట్ లో మెన్షన్ చేసి జానీ మాస్టర్ ఏదైతే అమ్మాయి ఎలిగేషన్ చేసిందో వాటన్నిటికీ పాల్పడ్డట్టుగా నిర్ధారించి ఆయనపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇక కోర్టులో ట్రయల్ జరగనుంది. జానీ మాస్టర్ కి సంబంధించిన కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఛార్జ్షీట్ అయితే నార్సింగ్ పోలీసులు దాఖలు చేయడం జరిగింది. ఎవరైతే జూనియర్ కొరియోగ్రాఫర్ ఉన్నదో బాధిత అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ ఆధారంగా అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. ఛార్జ్షీట్ పైన ఇక కోర్టులో ట్రయల్స్ జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే జానీ మాస్టర్ బెయిల్ పై బయటికి రావడం జరిగింది. ఆయన ప్రస్తుతం బెయిల్ పైనే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి నార్సింగ్ పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేశారో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అన్ని ఆధారాలతో కూడిన ఛార్జ్షీట్ లో వివరాలు వెల్లడించడం జరిగింది. ఇందులో జానీ మాస్టర్ ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లే ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ని రోజుల పాటు జరిగిన ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ఆధారాలు, ఆ బాధితురాలి స్టేట్మెంట్, ఇన్వెస్టిగేషన్ లో సేకరించిన ఎవిడెన్స్ అన్నిటినీ ఛార్జ్షీట్ లో ప్రస్తావించడం జరిగింది. జానీ మాస్టర్ కేసుకి ఇక కోర్టులో ట్రయల్స్ జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సురేష్. జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదైందో, జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్న లేడీ కొరియోగ్రాఫర్ మీద అయితే లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా కూడా కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రావటం అనేది జరిగింది జానీ మాస్టర్. అయితే నిజాలు తర్వాత తెలుస్తాయంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ప్రెజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్ కొన్ని ఎలిగేషన్స్ చేసిందో జానీ మాస్టర్ మీద, అవన్నీ కూడా నిజమే అన్నట్లుగా కూడా తేలాయి. అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో ఏవైతే నిజాలు తెలిసాయో పోలీసులకు దాన్ని ఛార్జ్ షీట్లో అయితే ప్రజెంట్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత కోర్టులో ట్రయల్ జరగనుంది. ప్రెజెంట్ అయితే లైంగిక వేధింపుల కేసులోనైతే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు. అయితే ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇక తరువాత కూడా కోర్టులో ట్రయల్ అనేది జరగనుంది. ప్రెజెంట్ అయితే ఇదే కేసులో జానీ మాస్టర్ బెయిల్ పైన అయితే బయట ఉండటం జరిగింది. అయితే ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్ తన మీద ఎలిగేషన్స్ చేశారో తను మొదట కూడా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వటం జరిగింది. అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. అయితే కొన్ని ఈవెంట్స్ పేరుతో తనని వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. అదే విషయాన్ని ఛార్జ్ షీట్లో కూడా దాఖలు చేయడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని విషయాలు ఆ తర్వాత జానీ మాస్టర్ మీద కేసు నమోదైన తర్వాత కూడా వెంటనే కొన్ని విషయాలు జరుగుతూ వచ్చాయి. వెంటనే వాళ్ళ వైఫ్ కూడా తన మీద దాడి చేసినట్లుగా కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత తను ఆల్రెడీ జానీ మాస్టర్ జనసేనలో కూడా ఉండటం వల్ల తనని ఆ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత తను జైలుకి వెళ్ళటం, ఆ తర్వాత తను బెయిల్ మీద బయటికి రావటము, ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగటం జరిగింది. ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో వాటి ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించారు. అయితే ఆ దర్యాప్తు కొనసాగించినప్పుడు ఆ ఎలిగేషన్స్లో ఏవైతే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏవైతే నిజాలు తేలాయో, అంటే ఈవెంట్స్కి అటెండ్ అవ్వటము, అక్కడ తన మీద లైంగిక దాడి పాల్పడినట్లుగా కూడా తను ఎలిగేషన్స్ చేయటం జరిగింది. అయితే ఆ ఈవెంట్స్కి ఎప్పుడైతే వేరే ప్రాంతాలకు వెళ్ళటం జరిగిందో అక్కడ డెఫినెట్గా కూడా
తన మీద లైంగిక వేధింపులకు పాల్పడటం అనేది జరిగిందని చెప్పి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలటం జరిగింది. దాన్నే కూడా పోలీసులు నిర్ధారించిన తర్వాత ఛార్జ్ షీట్లో ప్రజెంట్ అయితే చేర్చడం అనేది జరిగింది. తన ఎలిగేషన్స్ ఆధారంగానైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాల్ని ప్రజెంట్ ఛార్జ్ షీట్లో దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కేసులోనైతే కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఛార్జ్ షీట్ అనేది దాఖలైంది. ఇక ప్రజెంట్ దాఖలైన తర్వాత కోర్టులో ట్రయల్స్ అనేవి జరగనున్నాయి. ఇక ట్రయల్స్ జరిగిన తర్వాత ఆల్రెడీ కూడా తన మీద ఏ కేసుల కింద ఏ చట్టాల కింద సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి, వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఒకసారి కూడా కోర్టులో వాదనలు జరగనున్నాయి. అయితే ఛార్జ్ షీట్ ఆధారంగా కూడా ప్రజెంట్ అయితే నెక్స్ట్ వాదనలు అనేవి జరగనున్నాయి. జానీ మాస్టర్ తరపున కానీ తరపున వాదనలు కూడా విననున్నారు ఇక పోలీసులు ట్రయల్ కోర్టులో. అయితే ఇప్పటికైతే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏవైతే విషయాలు తేలాయో ఆ విషయాలను అయితే ప్రజెంట్ ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. ఇక తర్వాత ట్రయల్ కోర్టులో అయితే వాదనలు జరగనున్నాయి. జానీ మాస్టర్ కేసులోనైతే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. అయితే జానీ మాస్టర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా కూడా ఒక లేడీ కొరియోగ్రాఫర్, తన దగ్గరే అసిస్టెంట్గా వర్క్ చేసిన లేడీ కొరియోగ్రాఫర్ తను ఒక మూవీలో హీరోయిన్గా కూడా చేయటం జరిగింది. అయితే తను కొన్ని అలిగేషన్స్ చేసింది, తన మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ను కూడా తను చెప్పడం జరిగింది. ఇక అయితే ప్రజెంట్ అదే ఆధారంగా తీసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. అయితే ఆ లైంగిక వేధింపులకు పాల్పడటం నిజమే అని తేలింది. అయితే ప్రజెంట్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నెక్స్ట్ ట్రయల్ కోర్టులోనైతే వాదనలు జరగనున్నాయి. ట్రయల్ కోర్టులో వాదనలు జరిగిన తర్వాత మరి డెఫినెట్గా కూడా అంటే ప్రజెంట్ అయితే కొన్ని సెషన్ల కింద జానీ మాస్టర్ మీద కేసులు నమోదవటం జరిగింది. ఆయన ప్రజెంట్ బెయిల్ మీద అయితే బయట ఉన్నారు. అయితే డెఫినెట్గా కూడా ఇది చాలామంది కూడా ఛార్జ్ షీట్ దాఖలు అవటం కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ డెఫినెట్గా కూడా ఇది. అయితే ఛార్జ్ షీట్ లైంగిక వేధింపుల కేసులోనైతే ప్రజెంట్ ఛార్జ్ షీట్ దాఖలైంది. ఇక లేడీ కొరియోగ్రాఫర్ పైన అయితే లైంగిక దాడికి పాల్పడినట్లుగా పోలీసులు తేల్చేశారు. ఈవెంట్ల పేరుతోనైతే వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ కూడా జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా ఇదే కేసులోనైతే ఇప్పుడు బయట ఆయన ఉండటం జరిగింది. అయితే జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత కూడా వెంటనే కొన్ని పరిణామాలను అనుకోని రీతిలో కూడా జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల అంటే జానీ మాస్టర్ ఇప్పుడు డెఫినెట్గా కూడా ఒక ఫామ్లో ఉన్నారు. దానికి ముందులే అతను కొరియోగ్రాఫర్గా ఒక అవార్డు తీసుకోవడం జరిగింది. అవార్డు తీసుకున్న టైంలో కూడా అవార్డు రావటం జరిగింది. అయితే అవార్డు వచ్చిన తర్వాత వెంటనే ఆయన మీద ఈ అలిగేషన్స్ రావటం అనేది జరిగింది. అయితే ఈ అలిగేషన్స్ వల్ల తనకి తర్వాత ఈ అవార్డు కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఆ అవార్డు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్ళే టైంలో అతను బెయిల్ మీద ఉండటము జరిగింది. అయితే ఆ టైంలో తనకు వచ్చిన అవార్డు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా క్యాన్సిల్ అవ్వటం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత అయితే ఈ ప్రజెంట్ పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. అప్పటి వరకు ఎలిగేషన్స్గా ఉన్నవి ఇప్పుడు పోలీసులు నిజమే అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ చేశారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడింది ఒక లేడీ కొరియోగ్రాఫర్ మీద నిజమే అని చెప్పి కూడా పోలీసులు తేల్చారు. ప్రజెంట్ అయితే ఆయన మీద ఛార్జ్ షీట్ దాఖలైంది. అయితే ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్ ఉన్నారో అలిగేషన్స్ చేశారో తను జానీ మాస్టర్ దగ్గరే కూడా అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత తన కెరియర్ బిల్డ్ చేసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత తను ఒక మూవీలో కూడా హీరోయిన్గా చేశారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలోనైతే తను లైంగిక వేధింపులకు సంబంధించి కూడా కేసు నమోదు చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత తను జానీ మాస్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఇవన్నీ పరిణామాలు జరిగాయి. తనని జనసేన నుంచి సస్పెండ్ చేయటము. ఇక ప్రజెంట్ అయితే తను అదే ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా బెయిల్ మీద బయట ఉన్నారు. కరెంట్లీ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు నిజమే అని చెప్పి పోలీసులు తేల్చేశారు. అయితే ప్రజెంట్ జానీ మాస్టర్ మీద ఛార్జ్ షీట్ అనేది దాఖలైంది. మరి చూడాలి దీని మీద ఏ విధమైన రియాక్షన్ ఏమైనా ఇస్తారా జానీ మాస్టర్ అనేది కూడా వెయిట్ చేయాలి. అయితే డెఫినెట్గా కూడా మేబీ ఒక రియాక్షన్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం కాబట్టి మేబీ లా అండ్ ఆర్డర్ వల్ల ఇప్పుడు దీని మీద రెస్పాండ్ అవ్వకపోవచ్చు ఆయన. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా
లైంగిక వేధింపుల కేసులోనైతే ప్రజెంట్ అయితే ఆయన మీద ఛార్జ్ షీట్ దాఖలైంది. పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నెక్స్ట్ ఇదే ఛార్జ్ షీట్తోనైతే కోర్టుకు వెళ్ళనున్నారు. ఇక దీంట్లో ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాల మీద అయితే ట్రయల్ కోర్టులోనైతే వాదనలు జరగనున్నాయి. ఇక ఆ వాదనలు జరిగిన అనంతరం కూడా వేచి చూడాలి ఎటువంటి పరిణామాలు మనం జానీ మాస్టర్ కేసులో చూడనున్నాం అనేది కూడా. ఎందుకంటే జానీ మాస్టర్ ఫామ్లో ఉన్నప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన మీద కేసు నమోదవటము, అయితే కేసు నమోదైన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఛార్జ్ షీట్ దాఖలవటం మాత్రం నిజంగా ఈ కేసులో ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. మరి నెక్స్ట్ ట్రయల్ కోర్టు వాదనల తర్వాత ఎటువంటి తీర్పు విననున్నామో, అసలు ఏంటనేది కూడా ప్రజెంట్ ఒక ఉత్కంఠగా మారింది.